ఎరువుల గోస సర్కారు తమాసా రైతు బతుకు అమాసా. సో ఎరువుల పరిస్థితి అనేది రోజు కొనసాగుతూనే ఉన్నది. దీనిపైన ఒకవైపు కిషన్ రెడ్డి కావాల్సినంత ఎరువులు ఇచ్చామంటున్నారు. అదేవిధంగా ఎరువులు ఏమన్నా పంచదారణ మేము బుక్కడానికని తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. సో ఈ పరిస్థితిలో ఎరువులకు సంబంధించి రైతుల యొక్క ఈ గోస మాత్రం కొనసాగుతూనే ఉన్నది. యూరియా కొరత తీర్చలేకపోతున్న సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం చెండూరు చౌరస్తాలో రైతులతో కలిసి ధర్నా చేస్తున్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు. అదేవిధంగా యూరియా పూర్లో రైతుల మీద నెత్తురు ఇదంతా వచ్చింది. సో ఇది మహబాద్ జిల్లాలో ప్రతిరోజు జరుగుతుంది. యూరియా జీరో, మార్కెట్ దగ్గర అడుగంటిన బఫర్ స్టాకు. నమస్తే తెలంగాణ పైన మంత్రి పొన్నం నిబంధనలు, క్షేత్రస్థాయి వాస్తవాలను రైతు గోసను కళ్ళకు గడుతుండడమే ఇది. సో ఒక్కొక్కరు ఏమంటున్నారు అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొందరు కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, యూరియా దొరకట్లేదని భయపెట్టడంతో తెల్లారంగానే లైన్ కడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తుంది ఎవరో తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం. మరి చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. బ్లాక్ మార్కెట్ కు పోతుందని బీఆర్ఎస్ కూడా చెప్తుంది. మరి అధికారంలో ఉండే ఆపలేక ఎందుకు ఈ డొల్ల మాటలు? యాక్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియాకు సంబంధించి అధికారులందరితోటి కూడా ఒక సమావేశం పెట్టడం జరిగింది. కలెక్టర్లందరితోటి సమావేశం పెట్టడం జరిగింది. రైతులకు సంబంధించి ఇలాంటి సమస్యలు జరుగుతున్నప్పుడు కలెక్టర్ ఉదయాన్నే ఫీల్డ్ కు వెళ్ళాలి. ప్రతి FACS వద్ద, ఈ ఆగ్రో కేంద్రాల వద్ద మీరు యూరియా నిల్వ బోర్డులు, స్టాక్ బోర్డ్స్ అంటాం వాటిని మనం. ఈ స్టాక్ బోర్డ్స్ యూరియా ఎంత ఉన్నది నిల్వ, ఎంతమందికి ఇవ్వగలుగుతాము, ఎంతమందికి టోకెన్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించాలి. అదేవిధంగా యూరియా పక్కదారి పడుతుంది, పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలి. పక్కదారి పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించాలని ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది చెప్పి దాదాపుగా నెల రోజులుగా వస్తుంది. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి ఆదేశాలు అమల్లో 0% అమల్లోకి వచ్చాయి. ఏ అధికారి కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఏ ఆగ్రో ఎరువులు ఇచ్చే కేంద్రం దగ్గర ఈ స్టాక్ బోర్డులు పెట్టింది లేదు. ఎక్కడ కూడా రైతులకు ఈ రైతులు క్యూ లైన్లో నిలబడకుండా వాళ్లకు యూరియా అని ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా ఇచ్చినది లేనే లేదు. సో అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టి వాళ్ళకు నచ్చినట్టు వ్యవహరించడం తోటి ఈ రోజు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పక్కదారి పడుతున్నప్పుడు ఈ పక్కదారి పట్టకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. యూరియా కొరత దేశమంతా ఉన్నది. నిజమైన రైతులు పొలంలో ఉన్నారు. బస్తాల కోసం బజార్లోకి వస్తున్న వాళ్ళు రైతులు కారు. వ్యవసాయ మంత్రి తుమ్మల. సో ఇక తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రికి కోపం పెరిగిపోయింది. గతంలో కూడా మనం ఇట్లాంటివి చాలా చూసాము. కరెంటు ఉద్యమంలో పాల్గొన్నది కరెంటు రైతులు కాదని గతంలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వాళ్ళు కాదు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు అని. అంటే ఎవరైనా ఒక ఉద్యమం చేపట్టినప్పుడు ఆ ఉద్యమాన్ని అవమానించడం, ఆ ఉద్యమకారులని అపహాస్యం చేయడము అనేది అధికారంలో ఉన్న వాళ్ళకు పరిపాటిగా కొనసాగుతూనే ఉంటుంది. సో మరి సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ రైతులు ఆందోళన చేస్తుంటే ఆందోళన చేస్తున్న వాళ్ళు రైతులు కాదనడం అనేది ఒక దౌర్భాగ్యము. ఎందుకంటే అసలైన రైతులు, నిజమైన రైతులు పొలంలో ఉన్నారు. 100% నిజమైన రైతులు పొలంలోనే ఉన్నారు. కానీ ఆ పొలంలో ఒక రైతు కుటుంబంలో 4-5 ఉంటారు. ఆ రైతు కుటుంబంలో 4-5 ఉన్నప్పుడు పొలంలో ఉండే వాళ్ళు భార్య కొడుకు పొలంలో ఉంటే భర్త యూరియా రైతుల దగ్గర యూరియా షాప్ కోసం వస్తున్నారు. అదేవిధంగా భర్త భార్య పొలంలో ఉంటే వాళ్ళ కొడుకు కానీ కోడలు కానీ కుటుంబ సభ్యులు కానీ యూరియా కోసం ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే మొత్తం పొలాన్ని వదిలిపెట్టుకొని వీళ్ళందరూ యూరియా కోసం రారు. అదేవిధంగా యూరియా లేకపోయినా పర్లేదని అందరూ కూడా పొలంలోనే ఉండే పరిస్థితి ఉండదు. సో పనిని విభజించుకుంటారు. ఎవరైనా రైతు ఫ్యామిలీ అయినా ఒక వేరే ఫ్యామిలీ అయినా ప్రభుత్వం అయినా పనిని విభజించుకుంటది. ఆ విభజించుకొని కొంతమంది రైతులు యూరియా కోసం వస్తే అసలు యూరియా కోసం వచ్చిన వాళ్ళు రైతులే కాదనడము అనేది సో ఈ రోజు మంత్రి చేస్తున్న ఒక నిర్లక్ష్య పూరితమైన బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలకు నిదర్శనంగా చెప్పొచ్చు. రైతులను ఒకవైపు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని కనీసం ఓదార్చాలి, వాళ్ళకు హామీని కల్పించాలి, వాళ్ళకు ధీమా అందించాలన్న సోయి మార్చి ఈ రోజు ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అందులో ఉన్నది రైతులే కాదని వ్యాఖ్యానించడం ఖచ్చితంగా ఇది రైతులకు ఆగ్రహం తెప్పించే చర్యగా మారిపోతుంది. సాగు పనుల్లో ఉండాల్సిన రైతును బజారుకు లాగింది ఎవరు? బస్తా యూరియా కోసం పడిగాపులు పడేలా చేసింది ఎవరు? అసలు యూరియాని ఇవ్వకపోతే ఇలా పొలానికి పోయి రైతు చేసేది ఏంది? అంటే అసలు రైతులకు నిజంగా యూరియా ఉంటే వాళ్ళు పడిగాపులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? గతంలో రాలేదు. తెలుగు వారికి మద్దతు ఇవ్వాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఇప్పటికే 20 లక్షల టన్నుల యూరియాకు సంబంధించి
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున పోటీ చేస్తున్న తెలుగు వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు మద్దతు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇదివరకు తెలుగు వారైన వెంకయ్య నాయుడుకు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అలాగే పిలుపునిచ్చారా? లోక్సభ స్పీకర్ గా తెలుగు వ్యక్తి జిఎంసి బాలయోగిని పెట్టినప్పుడు కాంగ్రెస్ మద్దతు పలికిందా అని నిలదీశారు. కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. యూరియా ఇచ్చిన వారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను విలేకరులు ప్రస్తావించగా కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మద్దతు ఎవరు కోరారు? మాకు వారి మద్దతే అవసరం లేదు. రైతులకు యూరియా సరఫరా చేస్తున్నది కేంద్రమే తప్ప రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ బయట నుంచి తేవడం లేదని ఎద్దేవా చేశారు. సో నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కిషన్ రెడ్డి దానికి కూడా సరైన జవాబు ఇవ్వడం జరిగింది. ఏంటంటే రైతులకు ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకే మద్దతు ఇస్తామంటే కేటీఆర్కు కనీసం ఒక తెలివి ఉండాలి. కేంద్రమే రైతులకు యూరియా ఇస్తున్నది, రాష్ట్రాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి బయట దేశాల నుంచి తెచ్చి యూరియాని ఇవ్వడం లేదు, కేంద్రం నుంచే యూరియా ఇస్తున్నారు. కాబట్టి సో ఆయనకు తెలివి ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి అన్న పద్ధతిలో కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదే సమయంలో అసలు ఆయన మద్దతే మాకు అవసరం లేదు అన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు రాజ్యసభలో మాత్రమే ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్కు, లోకసభలో బీఆర్ఎస్ ఎంపీలు 0. కాబట్టి ప్రస్తుతానికి వీళ్లకు దాదాపుగా కేంద్రానికి ఎన్డీఏ ప్రభుత్వానికి 110 మంది సభ్యుల యొక్క మెజారిటీ ఉన్నది. ఈ 110 మంది సభ్యుల మెజారిటీ ఉన్న ఎన్డీఏకు, ఇండియా కూటమి కంటే ఈ నలుగురితోటి వచ్చేది లేదు పోయేది లేదు అన్న పద్ధతిలో ఈరోజు కిషన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి అసలు ఆయన మద్దతే అడగలేదు. ఆయన మద్దతు ఎవడికి కావాలి, అసలు యూరియా ఎవడిస్తాడు ఎవడు తీసుకుంటాడు అన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు అన్న పద్ధతిలో ఆయన ఎద్దేవా చేయడం జరిగింది. ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలు కోరుతున్నప్పుడు బారాసాన్ని ఎందుకు అడగడం లేదని విలేకరులు ఒక ప్రశ్న అడిగితే, అడుగుతాం కానీ యూరియా ఇస్తేనే మద్దతు ఇస్తామనడం బాగాలేదు అంటూ చిన్నపిల్లల లెక్క మాట్లాడుతున్నారు కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో అడ్డగోలు మాటల వల్లే యూరియా సమస్య వచ్చింది. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కాంగ్రెస్ మంత్రులు రోజు అడ్డగోలుగా మాట్లాడడం వల్లే కొందరు వ్యాపారులు అక్రమంగా నిల్వ చేస్తున్నారు, మరికొందరు దారి మళ్లిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ వాతావరణంలో కొంత సమస్య తలెత్తిన మాట వాస్తవమైన కేంద్రము రాష్ట్రానికి అవసరమైనంత యూరియా సరఫరా చేసింది. ఈ ఏడాది 20 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా గత ఏడాది మిగిలిన నిల్వలు ఈ ఏడాది కొత్తగా పంపింది కలుపుకొని తెలంగాణకు ఇప్పటికే 20 లక్షల టన్నులు అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ సంవత్సరానికి ఈ సీజన్కు సంబంధించి 20 లక్షల టన్నులు అవసరం ఉంటే 20 లక్షల టన్నులు ఆల్మోస్ట్ రీచ్ అయింది. అందులో ఎలాంటి కొరత లేదు. కేవలం కొరత ఉంది అని కాంగ్రెస్ మంత్రులు చెప్పడం వల్లనే ఈ కొరత ఉందన్న మాటలను ఆసరాగా తీసుకొని ఈ యూరియాకు సంబంధించిన మార్కెట్ వాళ్ళు డీలర్లు దాన్ని డైవర్షన్ చేయడము లేదా అక్రమంగా అమ్మడానికి కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది తప్ప అసలు యూరియా ఎంత అయితే కావాలనో అంత ఆల్రెడీ తెలంగాణకు దక్కింది అనేది కిషన్ రెడ్డి గారి మాటల సారాంశం. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే కరైకల్ పోర్టు నుంచి 10,000 టన్నులు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. ఇఫ్కో నుంచి 15,000, క్రిప్కో నుంచి 17,500, ఆర్సీఎఫ్ నుంచి 7,500, మంగళూరు ఫర్టిలైజర్స్ నుంచి 2,500 రాష్ట్రానికి రానుంది. విశాఖపట్నం గంగవరం పోర్టులకు 35,000 టన్నులను రాష్ట్రానికి మొత్తంగా 50,000 టన్నులు ప్రస్తుతము ఆన్ ద వే టు తెలంగాణ ఉంది. 2 లక్షల టన్నులు వీళ్ళు కోరడం జరిగింది. ఇప్పటికే 50,000 టన్నులు వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత సౌదీ అరేబియాలో పెడుతున్న యూరియా ఫ్యాక్టరీలో కూడా కేంద్రం పెట్టుబడులు ఉన్నది. తీవ్ర నేరాలపైన అరెస్ట్ అయిన 30 రోజులకు మించి ఉన్న వాళ్ళపైన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఒకటే భయపడుతున్నారో అంత భయపడాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన వాళ్ళను ఎద్దేవా చేయడం జరిగింది.